దారా మ్యాచ్ అవుతుంది దారా. ఎవరు గెలిచిల్లు? మీరే గెలిచిన మ్యాచ్ మాదే. ఏ మాదే అయితే ఎస్ఆర్ఎస్ చూసినావా ఎలా ఇచ్చి పడేస్తుంది హైదరాబాద్. ఇంకో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది చూసినావా, మా వార్నర్ బాయ్ వస్తుండు, ఎంత టిక్ టాక్ చేసినంత ఈజీగా మ్యాచ్ కొట్టేస్తాడు. బుట్ట బొమ్మ ఇక్కడ ఆర్సీబీ రా, అసలు కప్పు నమ్దే మ్యాచ్ మాదే. అన్నా నీది ఆర్సీబీ అయితే పోయి బెంగళూరులో కూర్చో, హైదరాబాద్ గుండెల్లో ఉందన్నా. ఇక్కడ గబ్బు కొడుతుంది. అరే నువ్వు ఆడ పోయి కూర్చోపోరా, పక్కకు పోరా. మమ్మీ మమ్మీ అన్నగాడు చూడ కొడుతుండు. మరి ఎందుకు కొడుతున్నావు అన్న? మరి నా ఎస్ఆర్ఎస్ ఎందుకు అంటున్నావు అన్న? సరే సరే టాస్ గెలిచినావు కదా, మ్యాచ్ చూడు. సరే కథలు పడకు, ఎక్కువ మాట్లాడకు. మమ్మీకి చెప్తా. మరి ఫోన్లు ఏం చేస్తున్నావు? అయ్యాకి చెప్పేస్తా మరి. సరేలే వద్దులే. మామూలు చూడన్నా ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తుళ్ళు. మీ వాళ్ళు ఉన్నారు ఎందుకన్నా, పెద్ద ఒక్కసారి కూడా కప్పు గెలవలే కానీ ఈసారి కప్పు నమ్మదే అని ఒక క్యాప్షన్ పెట్టుకొని తిరుగుతారు ఎప్పటికీ. చల్ మా వాళ్ళు ఒక్కసారైనా గెలిచిల్లన్నా. చల్ ఏమని అనుకోరే, మ్యాచ్ నాదే. ఇంకో అన్న మా కేన్ మామ లేకున్నా వార్నర్ బాయ్ వచ్చిండు, టిక్ టాక్ చేసినంత ఈజీగా మ్యాచ్లు గెలిచేస్తాడు. సరే అరే సింహం వచ్చింది రాడా, సింహం రా చూడరా. అవో కోహ్లీ బాయ్, ఏబిడి, చహల్ ఇట్లా బౌలింగ్ ఇట్లా వేస్తే అబ్బా పట్టేస్తా అనుకో. అది గాయపడిన సింహం అన్న. తమ్ముడు, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరమైంది. ప్లే బోల్డ్ రా, చూడరా. అవును కదా, అందుకే లాస్ట్ సీజన్ 6 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. మీరు ప్లే బౌల్డ్ గురించి మాట్లాడుతున్నారు. గతం అయిపోయిన దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. నమ్మ ఊరు బెంగళూరు, మాదే మ్యాచ్. మాది హైదరాబాద్ బిర్యానీ. చూసుకుందాం. 4-4-4 అన్నా ఆగన్నా. పీకినకి ఏంద్రా మీ వార్నర్ బాయ్ నవ్వుతా ఉన్నాడు. ఇప్పుడు సాంగ్ అయితే డాన్స్ చేస్తాడేమో, ఫీల్డింగ్ ఏం చేస్తాడు రా అన్న? ఇంకా మ్యాచ్ అయిపోలే అన్న. మీరు రాసేది కానీ ఇవ్వడు బొలబొకలు అంటాడు క్యాచ్ అవసరం. అన్న ఉర్రాకన్నా. అవుట్ అయింది. ఒక సింహం గాయపడ్డది. ఇప్పుడు గర్జించమని మీ సింహాన్ని. గర్జన. వచ్చాడు 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 పోతాడు పోతాడు పోతాడు, తొందరలోనే పోతాడు. పోవడానికి వచ్చాడు, మా వాళ్ళు పంపిస్తాడు. అన్న కదలకన్నా. కూసోబే. బా ఇది కదా మూమెంట్. వచ్చాడు వచ్చాడు అని అంత గట్టిగా వచ్చేటప్పుడు అని ఇప్పుడు అంటలేవేందన్న? అయినా మాటలు ఎందుకు వస్తాయిలే. తమ్ముడు మీ ఛాన్స్ వచ్చింది, మీరు వికెట్ తీశారు. మా ఛాన్స్ వస్తుంది, ఏబిడి కొడతాడు. మండుతున్నట్టుంది. 6 రా 6 అన్నా. వాడు కొడితే కొట్టి నన్నెందుకు కొడుతున్నావు అన్నా నువ్వు? తమ్ముడు స్ట్రాటజీ బిర్యానీ వండుతున్నట్టుంది, వాసన వస్తుంది. స్ట్రాటజిక్ టైం అవుట్ అయింది. సుస్సు పోయి చికెన్ తినేదా, చికెన్ తినే సుస్సు పోయేదా? నేను సుస్సు పోయేదా, నువ్వు చికెన్ తెచ్చేదా? టాటా. హైదరాబాద్ గుంతలకడి గులుగులుగుల. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. రిక్వెస్ట్ రిమోట్ డాడీ, అది మ్యాచ్ అవుతుంది. ఏంద్రా ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది డాడీ. న్యూస్ ఏంద్రా? న్యూస్ పక్కన కూర్చొని న్యూస్ చూడు. అది డాడీ చూసినావు కదా డాడీ నువ్వు న్యూస్. మళ్ళీ ఫోన్లో చూసుకోరా దారా, దున్నాక ఇంట్లోనే ఉంటారు కదరా. సరే సరే కూర్చుంటారు. న్యూస్ వార్తలు ఏం క్రికెట్ రా? నీకు చిన్నవాడంటే ఇష్టం కదా? వాడు నా కొడుకురా. నేను అవలాగన్నా. సర్లే సరే. హైదరాబాద్ మ్యాచ్ డాడీ, తెలుసుగా డాడీ నీకు హైదరాబాద్ అంటే ఇష్టం. అయ్యా ఏంది నువ్వు? సరే సరే సరే, బీ ఫ్రెండ్లీ విత్ మీ. తీసుకో, చెప్పొచ్చు కదరా.
ఏంద్రా హాఫ్ సెంచరీ కొట్టిండు మద్రాస్ మ్యాచ్ అని. ఏమో డాడీ. ఈ మ్యాచ్ ఏందో వార్తలు చూసుకుంటుండే. చల్ చూడురా. ఏం చూడాలి, వికెట్ పడుతుంది. అరే ఇక్కడ ఏమైతుందిరా? నువ్వెవరికి సపోర్ట్ చేస్తున్నావు అసలు నాకు డౌటే. డాడీ మమ్మీ పిలుస్తుంది. బిర్యానీ నీకు పోయిందా, తయారీ నీకు పోయిందా? పక్కన ఒరినియావా? ఏం చూస్తున్నావురా? మ్యాచ్ చూస్తున్నా. ఏమోరా, ఈ మధ్యలో మ్యాచ్లు అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఐపీఎల్ కదా ఎంతైనా. ఫోన్లో మ్యాచెస్ అయిపోయినాయని చెప్పు. ఐపీఎల్ రా, మన ఇండియన్ టీం. బిగ్ బాస్ పెట్టరా? పెట్టనే. అంతేనా? మరి అంతే కాకపోతే ఏందే ఊకే వంట చేసుకోను. సరే సరే చూద్దాం. మ్యాచ్ అయిపోయాక వస్తారు కదా, ఫుడ్ లేదు బెడ్ లేదు, చూద్దాం ఎట్లుంటారు. ఏందే ఫుడ్ లేదు బెడ్ లేదు అంటున్నావు? బెడ్ అయితే ఖచ్చితంగా లేదు. అరే నువ్వు మ్యాచ్ అయినాక స్కోర్ మొత్తం చెప్పు నాకు సన్న. అరే అరే ఫుడ్ బెడ్ లేకపోతే కష్టం రా. అరే వద్దురా, నాతో కాదురా. అరే వద్దు. అన్న మా బెరిస్టో బాబే కొడుతున్నాడే కదా. కొడుతుండ్రా. బిగ్ బాస్ పెట్టమంటుంది బే. బిగ్ బాసా? ఎవరన్నా? అమ్మ పెట్టమన్నది. మమ్మీ బిగ్ బాస్ పెట్టమన్నావా? అరే దారా దా, మమ్మీ దగ్గర పోయింది. అలా కూసో. మ్యాచ్ చూడవారా? చూస్తా అన్నా. బిగ్ బాస్ అంట. బిగ్ బాస్ రే చిన్నోడే వాటి బిగ్ బాస్ పెట్టమనరా. అన్న మమ్మీ బిగ్ బాస్ పెట్టమంటుందన్న. పెట్టొచ్చు కదన్నా. ఏముందిరా బిగ్ బాస్ లా? మ్యాచ్ చూడవా? మ్యాచ్ చూడు. మీ బేస్తో మంచిగా ఆడుతుండు. వికెట్ కోసం వెయిట్ చేస్తున్నామేమో. ఏ అన్న ఎంతైనా బిగ్ బాస్ అన్న మోనల్ బాగుంటది అన్న. దివి కూడా బాగానే ఉంటది అనుకో. మరే పెట్టొచ్చు కదన్నా. ఇక్కడ చూస్తే చాలా బౌలింగ్. మ్యాచ్కి రా. ఇక్కడ తిట్లాటలు కొట్లాటలు గేమ్లు సేఫ్ గేమ్లు ఏం చేస్తాం? బిగ్ బాసే పెడదాం. పెట్టు, తీసుకో. ఆ పని మాత్రం నేను చేతులారా చేయలేదు. అయిపోయింది మ్యాచ్ పెట్టు. ఇదంతా స్క్రిప్టెడ్ గేమ్ అంతా తెలిసిందే. ఆ ఓట్లు ఎందుకు చేస్తారో తెలియదు. స్క్రిప్టెడ్ అయినా నేను చూడలే కదా అన్న. నేను టైం బతుకుతలే లైఫ్లా. పిల్లని వేసుకొని తిరుగుతున్నావు. చూపియాలా మెసేజ్? చెప్పాలా ఇంట్లో? స్టార్టింగ్లో చెప్పాలే. అట్లనే వేస్తారు అబ్బాయి. స్క్రిప్టెడ్ గేమ్ చూసుకుంటావు ఏంద్రా? ఇంకా ముసలమ్మ పరిస్థితి ఏంద్రా? మన ఇంట్లో ఉండే ముసలిది ఏమైంది? మమ్మీ అన్న ఐపీఎల్ పెడతా అంటుండు మమ్మీ. వద్దులే. థ్యాంక్స్ మమ్మీ. అరే నేను పండుకుంటున్నా, టీవీ బంద్ చేసి పండుకోను. ఐపీఎల్ లాస్ట్ అయిపోతుంది, బిగ్ బాస్ ఫస్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ అయిపోయింది కానీ మ్యాచ్ పెట్టిపోయా. సరే అన్న తీసుకో అన్న. ఎప్పుడు అయిపోవాలని చూస్తున్నావు? అప్పటి నుంచి వాచ్కి వెళ్ళి చూస్తున్నావు. నాకు తెలియదా అన్న? చూసుకో అన్న. నేను నాకు మ్యాచ్ ఇంట్రెస్ట్ లేదు. వికెట్ పడ్డది అన్న. వికెటా? ఎవరిదన్న వికెట్? ఎందుకు వచ్చినవరా? వికెట్ పడ్డదా? మ్యాచ్ అన్న. మీ బెస్ట్ కూడా పోయిండు. హోప్స్ అన్ని పోయినాయి. మ్యాచ్ కప్పు నమ్దే అన్న. మ్యాచ్ ఎవరు గెలిచిన పర్లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ అయితే మస్తు. మ్యాచ్ గెలిచాం. అసలు కప్పు నమ్దే. విన్ డాన్స్ ఏదో మొత్తం ఫైనల్ గెలిచినట్టు చేస్తున్నావు అన్న. మీరు మ్యాచే గెలిచిళ్ళు, మేము హృదయాలను గెలిచినాం. ఏడరా
బాగా మేమేం గెలిచాం కదరా, ఎందుకురా ఎడుపు? సరే అన్న, వీఆర్ బ్రదర్స్ అన్న. ఏ అన్నాను? కాదన్నా, నువ్వు మధ్యలో దివ్యని ఎందుకు అన్నావు అన్న? దివ్య టాటా లైక్ కాదు, థ్యాంక్స్ ఫర్ ద అటెన్షన్. లైక్ కమెంట్ కొట్టేసేయండి. లైక్ కమెంట్ షేర్ చేసేయండి. ఇదే మా ఫస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ద అటెన్షన్. లైక్ కమెంట్ షేర్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కొట్టు, నోటిఫికేషన్ పట్టు.